ఏఐ సహాయంతో చంద్రబాబు దేవినేని ఉమామొహాలతో తెలంగాణ టీడీపీ నాయకులకు నకిలీ వీడియో కాల్స్ చేసి కొందరు భారీగా దోచుకున్నారు. చంద్రబాబు రమ్మంటున్నారని దేవినేని ఉమా పిఏ పేరుతో ఖమ్మం జిల్లా నేతలకు ఫోన్ కాల్ వెళ్లింది. వారు వెంటనే చంద్రబాబును కలిసేందుకు విజయవాడ వెళ్లి అది నిజం కాదని తాము మోసపోయామని గ్రహించారు. టీడీపీ నాయకులను మోసం చేసింది ఏలూరుకు చెందిన యువకుడిగా పోలీసులు గుర్తించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని కొందరు టీడీపీ నాయకులకు దేవినేని ఉమా పిఏ పేరుతో ఫోన్ చేసి సార్ వీడియో కాల్ చేస్తారని దుండగుడు చెప్పాడు. కాసేపటికి దేవినేని ఉమా మొహంతో పోలిన వ్యక్తి వీడియో కాల్ చేసి టీడీపీ కార్యకర్తల పిల్లల చదువుకు సహాయం చేయాలని 3 ఫోన్ పే నెంబర్లకు డబ్బులు పంపాలని చెప్పినట్లు నాయకులు అన్నారు. దీంతో 35,000 రూపాయలను సదరు టీడీపీ నాయకులు పంపారు. మరికొన్ని రోజులకు మళ్లీ తిరిగి ఫోన్ చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్ ఇప్పిస్తానని కాసేపట్లో చంద్రబాబు వీడియో కాల్ చేస్తాడని తెలిపారు. చెప్పినట్టుగానే కాసేపటికి చంద్రబాబు మొహంతో పోలిన వ్యక్తి వీడియో కాల్ చేయడంతో నిజమని టీడీపీ నాయకులు నమ్మారు. కాసేపటికి ఫోన్ చేసి విజయవాడకు వస్తే చంద్రబాబును కల్పించి బీ ఫామ్ ఇప్పిస్తారని చెప్పడంతో 18 మంది టీడీపీ నాయకులు విజయవాడ వెళ్లారు. హోటల్ బిల్లు కూడా తామే చెల్లిస్తామని చెప్పడంతో విజయవాడలోని ఒక హోటల్లో నేతలంతా బస చేశారు. సాయంత్రం సదరు వ్యక్తి తిరిగి ఫోన్ చేసి చంద్రబాబును కలిసేందుకు 8 మందికి మాత్రమే అనుమతి ఉందని, ఒక్కొక్కరు 10,000 రూపాయలు చెల్లించాలని దుండగుడు తెలపడంతో వారు అలాగే చెల్లించారు. ఈ క్రమంలో ఫుడ్ బిల్లు చెల్లించాలని అడిగిన హోటల్ సిబ్బందితో టీడీపీ నాయకులు గొడవకు దిగగా పోలీసులు రంగంలోకి దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు దేవినేని ఉమకు ఫోన్ చేయగా తాము ఎవరికీ ఫోన్ చేయలేదని స్పష్టం చేయడంతో మోసపోయామని బాధితులు గ్రహించారు. ఈ విషయంపై ఫిర్యాదు చేస్తే తమ పరువైపోతుందని సైలెంట్ గా వెనుదిరిగారు.